యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రాధ ఇద్దరు కృష్ణులు అనే చిత్రం నుంచి మధుర మురళి హృదయ రవళి అనే పాటను పాడుకుంటున్నాం. ఈ పాటను కోరుకున్నటువంటి వారు ముసునూరి వాసంతి రాజశేఖర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 బుక్స్. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీటి వివరములు ఖరీదు చెప్పి బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి. చాలా మందికి తెలియదు ఇది. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి ఎనీ ఇన్స్ట్రుమెంట్ స్వరం ఒక రకంగా ఉంటుంది, అలాగే గాయకులు పాడుకునే వారికి స్వరం ఇంకో రకంగా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. నేను క్లియర్గా రాశాను, అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1986వ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక రాధ ఇద్దరు కృష్ణులు అనే చిత్రం నుంచి మధుర మురళి హృదయ రవళి అనే పాటను పాడుకుంటున్నాం. రచన వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలు గారు, జానకమ్మ గారు మరియు బృందం. రాగము ఇది ఎవరి చిత్తము వారిది. నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ మోహన రాగము జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూపు లేదా భూపాలి అంటారు. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగా పదస. జాగ్రత్తగా గమనిస్తే మాని అనే 2 స్వరాలు తీసివేశారన్నమాట ఆరోహణలో. అవరోహణలో సాధాప గరిస నీమా అనే 2 స్వరాలు తీసివేశారన్నమాట. 2 స్వరాలు తీసేస్తే 7 స్వరాల్లో 5 ఉంటాయి అనమాట. 5 ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. అన్యస్వరములు కాకల నిషాదము నీత్రిని అతి చక్కగా ప్రయోగించారన్నమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము, తిస్ర నడక, తిస్ర గతి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులు చేస్తాం. ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను కూడా 4వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 4వ శృతిని స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధ ప గరి సా సరిగా ప సరిగా పద సా సాధ ప గరి సా సాధ పద సా. లో పిచ్లో పంచం వరకు వెళ్ళారు. హై పిచ్లో సరి సా తారస్థాయి రిషోభం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. హా ఆ హా హా ఆహా మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగే యద పొంగే ఈ బృంద విహారాలలోనా నాందాలు నీవేరా కన్నా ఈ బృంద విహారాలలోనా నాందాలు నీవేరా కన్నా మధుర మురళి హృదయ రవళి ఎదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. గోధూళి వేళల్లో గోపెమ్మ కౌగిట్లో లేలేతవన్నీ చిన్నే దోచే వేళల్లో పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నాజుకులన్నీ నాకే దక్కే వేళల్లో పగలో అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగాలెన్నైనా వేణు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే సాగే నీ గీతము ఇక నీదే ఈ సరసాల సంగీతం మధుర మురళి హృదయ రవళి అదలు కలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోనా నాందాలు నీవేరా కన్నా ఈ బృంద విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా. లాస్ట్ చరణం రెండో చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఓ లలల్లలా 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 హేమంత వేళల్లో లేమంచు పందిట్లో నవీన ఉయ్యాలుగే నీలో ఈనాడే కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే ముద్దే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికి అందాలెన్నైనా అందేదొకటేలే ఆరు ఋతువుల్లో ఆమని మనదేలే పాటే అనురాగము మన బాటే ఓ అందాల అనుబంధం మధుర మురళి హృదయ రవళి అధర సుధల యమున పొరలి పొంగే యద పొంగే ఈ బృంద విహారాలలోనా ఎవరున్నారు రాధమ్మ కన్నా ఈ బృంద విహారాలలోనా నా అందాలు నీవేరా కన్నా. ఇలాంటి పాటలు పాడటంలో బాలు గారే సాటి, జానకమ్మ గారే సాటి. చాలా సంతోషం. మనం అన్ని రకాల పాటలు పాడుకుంటున్నాం. ఖచ్చితంగా నేను ధైర్యంతోనే పాడతాను, అయ్యో తప్పు వస్తుందని ఇప్పుడు పాడను, స్వరాలు రాసుకుంటాను. కాబట్టి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.